హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షిరి వరల్డ్. ఈరోజు మా ఇంట్లో టమాటా పచ్చడి ప్రాసెస్ చూసేద్దామా. కొన్ని పచ్చిమిర్చి తీసేసుకోవాలి, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి, కొత్తిమీర కూడా సన్నం చేసుకొని అందులో వేసేసుకోవాలి, ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. కాకపోతే నేను మర్చిపోయినా, అందుకని టమాటాలు దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇంకా అయితే మిరపకాయలు అనేది మంచి బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను. టమాటాలు వేసుకొని దాంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం చింతపండు వేసి ఎల్లిపాయలు వేసాను. చింతపండు కొద్ది పులుపు కోసం అనమాట. టమాటాలు బాగా ఉడకనివ్వాలి, మెత్తగా ఉడకాలి టమాటాలు. ఇంకా టమాటాలు ఇట్లా అయిపోయాక తీసేసుకున్నా. రెండు చల్లారినాక మిక్సీకి వేసుకోవాలి. మిక్సీలో నేను పసుపు, సాల్ట్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. ఇంకా మనకి ఏం తినబుద్ధి కానప్పుడు టమాటా పచ్చడి చేసుకొని తినాలి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈజీ ప్రాసెస్, తొందరగా కూడా అయిపోతుంది. ఇంకా కొంచెం టేస్ట్ కోసం తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అందుకే నేను తాలింపు వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. ఇక దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా మినపప్పు కూడా వేసేసుకున్నాను అనమాట. టమాటా పచ్చడి రెడీ, చాలా బాగుంటుంది. అయితే మేము రొట్టెలు కూడా చేసుకున్నాం, కాకపోతే మా ఆయన రాలేదు కాబట్టి ఇంకా తినలేదు. చేసి అయితే పెట్టాను మా ఆయన కోసం. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి మా అత్తమ్మ కూరగాయలకు వెళ్ళింది. ఇంకా కూరగాయలు కూడా తీసుకొని వచ్చినాక అవి కూడా బాగా వాష్ చేసుకొని ఇలా పెట్టుకుంటాను అనమాట. నేను ఎప్పుడు ఇలా పెట్టుకున్నాక అన్ని కవర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్ కూడా నీట్గా తుడుచుకొని పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు. ఇలా సర్దుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్, సబ్స్క్రైబ్, లైక్.